నీటిని ఎక్కువగా మరిగిస్తే ఆవిరైపోతాయి. అలాగే భరిస్తున్నారు కదా అని ఎక్కువగా బాధపడితే బంధాలు తెగిపోతాయి. జీవితంలో ఎవరికి ఎక్కువగా దగ్గర అవ్వద్దు. దగ్గరై బాధపడడం కన్నా మన హద్దుల్లో మనం ఉంటే చాలా మంచిది. ఈ రోజుల్లో మనిషికి సాటి మనిషిని చూడగానే మొదట కలిగేది అసూయ, అవకాశం. ఆ తరువాత మానవత్వం, అభిమానం. ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా కూడా నీ ఆలోచనలు ఎప్పుడూ స్థిరంగా ఉండాలి. జీవితంలో ఓటమి ఎదురైన చాలామందికి తెలియని విషయం వారు విజయానికి ఎంత దగ్గరికి వెళ్ళి వెనుతిరిగారు అన్నది. మనిషికి ఆరోగ్యం కన్నా ముఖ్యమైనది, విలువైనది ఏదీ లేదు. ఆరోగ్యం ఉంటేనే అన్నీ సంపాదించవచ్చు. ఆలోచనల పరిణామమే మనిషి ఎలా ఆలోచిస్తే అలా తయారవుతారు. ప్రతిరోజు ఉదయం లేవగానే హృదయంపై ఈరోజు నాది అని రాసి పాజిటివ్గా ముందుకు అడుగు వేయండి. విజయం అందుకోనున్న మంచి జ్ఞానాన్ని అందుకుంటావు. ఒక బంధాన్ని నాది అని మనస్ఫూర్తిగా స్వీకరించాక తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా ఆ బంధాన్ని వదులుకోకూడదు. అది ప్రేమైనా, స్నేహమైనా. సంతోషం అనేది 10,000 ఖర్చు పెట్టి 10 ఊళ్ళు తిరిగితే రాదు. మన అనుకున్న వాళ్ళతో 10 నిమిషాలైనా ప్రేమగా మాట్లాడితే నిజమైన సంతోషం దొరుకుతుంది. జీవితంలో ప్రతి బాధ ఒక గుణపాఠం అవుతుంది. ప్రతి గుణపాఠం నువ్వు మారేందుకు బంగారు బాట అవుతుంది. ఆకలి గొప్పదా, ఆలోచన గొప్పదా అంటే ఆకలి అవసరాన్ని చూపిస్తుంది, ఆలోచన బ్రతకడం నేర్పిస్తుంది. మనిషికి దూరం ఎంత అంటే నమ్మకం ఉంటే అణువంత, అదే లేకపోతే భూమికి ఆకాశానికి ఉన్నంత. పట్టుదలతో చేసే ప్రయత్నం విజయాన్ని ఇస్తుంది. ఒక్క రోజులో అయితే దేన్ని సాధించలేవు. మన జీవితంలో చేసే తప్పులన్నీ గమనించేది ఇద్దరు. ఒకరు ఆ పరమాత్మ, మరొకరు నీలోని అంతరాత్మ. చదువు ఉందని గర్వపడకు, చదువు లేదని బాధపడకు. చదువు ఉన్నా లేకపోయినా సంస్కారం ఉంటే పైకొస్తావు. దేవుడికి పెట్టే దండం, ఆకలి అనేవారికి పెట్టే అన్నం, ఆపదలో ఉన్నవారికి చేసే సాయం. ఊరికే పో, ఎప్పుడో ఒకప్పుడు తిరిగి నిన్ను ఆదుకోక మానవు. ధనాన్ని చూసి అధికారాన్ని బట్టి వచ్చే గుర్తింపు కన్నా గుణాన్ని, ప్రవర్తనని బట్టి వచ్చే గుర్తింపు గొప్పది. గుణమే శాశ్వతంగా ఉంటుంది. మన మాటల మీదే మన జీవితాలు ఆధారపడి ఉన్నాయి. కాబట్టి సరిగ్గా మాట్లాడడం కోసం ఎంత శ్రమించినా తప్పు లేదు, నష్టం లేదు. సరిగ్గా మాట్లాడడం నేర్చుకోవడమే ఈ వ్యక్తిత్వ నిర్మాణంలో ముఖ్యమైన అంశం. జీవితంలో అనేది అచ్చువేని పుస్తకం లాంటిది. దానికి రోజులు, పేజీలు. మంచి అందంతో పుట్టడం అనేది నీ చేతుల్లో ఉండదు, కానీ మంచి వ్యక్తిత్వం అనేది నీ చేతుల్లోనే ఉంటుంది. ఎవరికి ఎంత చెప్పాలో అంతే చెప్పు, వినకపోతే వదిలే. దెబ్బ తగిలితేనే కదా నొప్పి విలువ తెలుస్తుంది. ఏం చేయాలో, ఎలా చేయాలో తెలిసినప్పటికీ ఏమీ చేయలేని స్థితిలో ఉన్నప్పుడు నీకు అన్నీ తెలిసినా ఏం లాభం లేదు. ఇష్టం ఉన్న చోట కష్టం ఉంటుంది, కష్టం ఉన్న చోట బాధ ఉంటుంది. కష్టం, బాధ అర్థం చేసుకున్న చోట ప్రేమ ఉంటుంది. వీటన్నింటినీ అర్థం చేసుకునే మంచి మనసు ఉంటే జీవితం అద్భుతంగా ఉంటుంది. జీవితం ఎప్పుడు ఏదో ఒకటి నేర్పుతూనే ఉంటుంది. మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. ఎదుటివారిని మాటలతో గాయపరచడం నీటిలో రాయి వేసినంత సులభం. కానీ ఆ రాయి ఎంత లోతుకు వెళ్ళిందో వేసిన వారికి తెలీదు, గాయపడిన వారికి నొప్పి ఏంటో తెలుస్తుంది. మనసు విరిగిపోయాక మౌనానికి తప్ప మాటలకి స్థానం లేదు. బాధ మనసుని కాదు, మనిషిని కూడా మార్చేస్తుంది. అబద్ధం చెప్పాలంటే తెలివి కావాలి, కానీ నిజం చెప్పాలంటే ధైర్యం కావాలి. కాలాన్ని సరిగ్గా చూసి మరీ ఖర్చు చేయి. వృధా చేస్తే ఇక అప్పు ఇచ్చేవారు కూడా ఎవరూ ఉండరు. నాది అనుకుంటే బాధ్యత, నాకెందుకు అనుకుంటే బరువు. మనుషులు ఈ వాతావరణానికి బాగా అలవాటు పడ్డారు. అందుకనే ఏమో వాతావరణం మారినట్టు మారిపోతున్నారు. హృదయం ఉన్నట్టు సాయంత్రం ఉండరు, సాయంత్రం ఉన్నట్టు రాత్రి ఉండరు. మొత్తానికి ఈరోజు ఉన్నట్టు రేపు ఉండరు.
10 మంది కూర్చొని ఒకరి గురించి చెడుగా మాట్లాడడం కన్నా ఒంటరిగా కూర్చొని ఒక మంచి పుస్తకం చదవడం మంచిది. నీ గొప్పదనం ఖరీదైన వస్తువులతోనో బట్టలతోనో రాదు. నీ పేరు చెప్పగానే ఎంతమంది ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తే అదే నీ నిజమైన గొప్పతనం. కాలం కంటే ఎక్కువ విలువైనది లోకంలో ఏదీ లేదు. అంతకంటే దుర్వినియోగం చేయబడేది కూడా మరొకటి లేదు. మీరంటే ఇష్టం ఉన్న వారిని అశ్రద్ధగా చులకనగా చూడకండి. ఎందుకంటే ఎప్పుడో ఒకరోజు తెలుస్తుంది ఉన్న వజ్రాన్ని వదిలేసి రంగురాళ్లకై వెతుకుతున్నామని. నీకు ఉన్న అందం చూసి అందరూ నిన్ను మహా అయితే నిన్ను కొన్ని సంవత్సరాలు గుర్తుపెట్టుకోవచ్చు. కానీ నీ వ్యక్తిత్వం మంచిదే అయితే నీ జీవితం తర్వాత కూడా నిన్ను ఎవ్వరూ మర్చిపోకుండా చేస్తుంది. అంతులేని ఇష్టం, అంతలోనే కోపం, పదే పదే సంతోషం, పట్టరాని దుఃఖం, దగ్గరుంటే గొడవ, బాధ కేవలం స్వచ్ఛమైన స్నేహానికి, ప్రేమకి మాత్రమే సాధ్యం. ప్రేమ ఆప్యాయతలు చూపండి, కానీ పిచ్చివారిగా మారకండి. ఎందుకంటే ముగింపు లేని జీవితాలు లేవు. ఏదైనా కొద్ది కాలం మాత్రమే. ఆడదాని పరిస్థితి కన్న తండ్రిని కలవాలన్న అనుమతి తీసుకోవాలి. ఇదేం లోకమో! పెళ్ళయ్యాక ఆడపిల్లపై అధికారం ఇంకొకరి బదిలీ అవుతుంది. ఎందుకో కొన్నిసార్లు బ్రతుకు భారంగా అనిపిస్తుంది. ఎంత భారంగా అనిపించినా ప్రాణం తీసుకునే ధైర్యం లేనప్పుడు ఒంటరిగా గుండెలు పగిలేలా ఏడవడం తప్ప ఏమీ చేయలేం. ప్రతి దాని గురించి తీవ్రంగా ఆలోచించి సాధించింది ఏమీ లేదు. టెన్షన్ పడి ఆయాసం తెచ్చుకోవడం తప్ప. ప్రశాంతంగా కూర్చొని ఆలోచించడం మొదలు పెడితే ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉంటారు. మీరు ప్రేమించిన వారిని వదిలి వెళ్ళాలి అనుకుంటే కనీసం కారణం చెప్పి వెళ్ళండి. ఎందుకంటే మీరు వదిలి వెళ్ళాలి అనే బాధ కన్నా కారణం తెలుసుకోవడానికి కూడా నేను పనికిరానా అనే బాధ ఎక్కువగా గాయపరుస్తుంది. మనం వినేవి, చూసేవి అన్నీ నిజాలు కావు. ఒకరు తప్పించుకోవడానికి మరొకరిని బలి చేస్తారు అని గుర్తుపెట్టుకోండి. ప్రతి అత్త కోడలిలో కూతురిని, ప్రతి కోడలు అత్తలో అమ్మని చూసుకుంటే అసలు కుటుంబ సమస్యలు ఉండవేమో. డబ్బుతో కొనే వాటిని సుఖాలు అంటారు. డబ్బుతో కొనలేని వాటిని ఆనందాలు అంటారు. బంధం అంటే ఇద్దరు వ్యక్తులు, ఒక గొడవ, మరెన్నో కలయికలు, కోపం, బుజ్జగింపులు, అలకలు, ముఖ్యంగా నమ్మకం, మొత్తానికి ఒకరి కోసం ఒకరు. మనిషి తాను ఉండే ఇంటిని మారుస్తాడు, బండిని, ఫోన్ని, చివరికి స్నేహితులను కూడా మారుస్తాడు. కానీ దుఃఖంలోనే ఉంటాడు. ఎందుకంటే తనని తాను మార్చుకోడు కాబట్టి. కోట్లు కూడబెట్టి కడుపు నిండా తినలేని వారికంటే కష్టాన్ని నమ్ముకొని కడుపు నిండా తినేవాళ్ళు అదృష్టవంతులు. ప్రతిక్షణం నీకు ఛాలెంజ్ విసిరేవాళ్ళు, గుణపాఠాలు నేర్పేవాళ్ళు నీ చుట్టూ ఉండేలా చూసుకో. అప్పుడే నిన్ను నువ్వు నిరూపించుకోగలవు. నిజాన్ని నమ్మించాలి అంటే రుజువు కావాలి, కానీ అబద్ధాలు నమ్మించాలంటే నటిస్తే చాలు. ఆపేసి ఓడిపోయినవాడు ఉన్నాడు, కానీ ప్రయత్నిస్తూ ఓడిపోయినవాడు లేడు. నీ ఆనందాన్ని పంచుకునే వారికంటే నీ బాధలు పంచుకునే వారికే ఎక్కువ విలువ ఇవ్వు. జాలి అలవాటు పడ్డ ప్రాణం ఎక్కువ కాలం మన మనుషుల మధ్య ఉండలేదు. అది పదే పదే జాలి చూపడం కావచ్చు, పదే పదే జాలి పొందడం కావచ్చు. జీవితంలో సుఖంగా ఉండాలి అంటే 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. జరిగిన దాన్ని మర్చిపోవాలి, జరుగుతున్న దాన్ని గమనించాలి, జరగబోయే దానికి సిద్ధంగా ఉండాలి. అందరూ నువ్వు మారిపోయావు అని అంటారు, కానీ మార్పుకి వాళ్ళ మాటలు, ప్రవర్తన ఎంతవరకు కారణమని ఎవరూ ఎప్పుడూ ఆలోచించరు. ఏ పనైనా చేసే ముందు నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నువ్వు చేసేది మంచా చెడా అని సమాధానం తప్పక వస్తుంది. మంచి అనిపిస్తే చేసే, చెడు అనిపిస్తే మానే. నీ విజయాన్ని అడ్డుకునేది నీలోని ప్రతికూల ఆలోచనలు. కింద పడ్డామని ప్రయత్నం ఆపితే చేసే పనిలో ఎన్నటికీ విజయం సాధించలేం. గొడుగు వర్షాన్ని ఆపకపోవచ్చు, కానీ వర్షంలో తడిచిపోకుండా రక్షణ ఇస్తుంది. అలాగే ఆత్మవిశ్వాసం విజయాన్ని తెచ్చిపెట్టకపోవచ్చు, కానీ విజయపదంలో ఎదురయ్యే అవరోధాలను అధిగమించేలా శక్తినిస్తుంది. ఈ సమాజంలో బ్రతకాలి అంటే అలానే ఉండాలి, లేదంటే తొక్కేస్తారు.